హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక నీతి కథ తెలుసుకుందామండి. ఈ కథ పేరు దొంగని పట్టే మసికుండ. విదర్భ నగరానికి చెందిన రాజు, ఈయన పేరు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకు బహుమానంగా ఇస్తాడు. ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్ళకి అపజయం అనేది కలగదు అని చెప్తాడు ఆ ముని. అప్పటి నుండి ఆ రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకి వజ్రం కనిపించకపోయేసరికి చాలా బాధపడ్డాడు. వెంటనే రాజు తన మంత్రి సలహాతో మందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికొండని తాకి రావాలని, ఆ కొండే దొంగని పట్టిస్తుందని రాజు చెప్తాడు. అందరినీ ఆజ్ఞాపిస్తాడు. రాజు ఆజ్ఞతో రాజమందిరంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరు ఆ కుండని తాకి వస్తారు. అందరి చేతులకి మసి ఉంటుంది. కానీ చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్తాడు. మహిమల గల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు చూడగా అందరి చేతులకు మసి ఉంటుంది. ఒక్క చంద్రసేనుని చేతులకి మాత్రం మసి ఉండదు. అంటే ఈ విషయం భటులు రాజుకు తెలియజేస్తారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతని దొంగలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించారు. అసలు నేరం చేసిన వారే భయంతోనే తమను తాము ఒప్పుకుంటారు అన్నది ఈ కథ నీతి అండి. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది, అధర్మం ఎప్పటికైనా ఓడుతుంది. ఈ కథలోని నీతి అండి ఇది.